హలో అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఈరోజు నేను మళ్ళా ఇంకొక వీడియో చేయకుండా ఉండలేకపోయాను. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఒక అథెంటిక్ డేటాతో ప్రెస్ మీట్ పెడతారు. ఆయన ప్రతి ఒక్కటి కూడా చాలా లాజికల్గా మాట్లాడతారు. ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉంటారు. అంతేకాకుండా వేగ్గా ఏది బట్టి అది మాట్లాడేసారు. ఏదంటే ఏదో బురద జల్లే చేయటం, ఎదుటి వాళ్ళ మీద ఏదో ఒకటి నెపం నెట్టేయటం అలాంటిది ఎప్పుడు ఉండదన్నమాట. లేనిపోని కల్పించుకొని మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు ఎప్పుడు ఉండదు. ఆయన ప్రెస్ మీట్ ఎప్పుడు కూడా సుదీర్ఘంగా ఉంటుంది. అంటే 1 hour 30 minutes, అట్లీస్ట్ 1 hour నుంచి 2 hours వరకు ఉంటుంది ఆయన ప్రెస్ మీట్. సో ఇదంతా పోతే ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు జరిగిన తన పరిపాలనలో రైతులు ఇప్పుడు కూడా ఇలా యూరియా కోసం రోడ్లెక్కిన పరిస్థితులు లేవని, రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజున పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళకి పోలీసులు అర్ధరాత్రులు ఇళ్లకు వెళ్ళి, అంటే వైసీపీ నాయకుల ఇళ్లకు వెళ్ళి అర్ధరాత్రులు నోటీసులు ఇస్తున్నారని, ఈ రైతు పోరులో కనుక మీరు పాల్గొంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతామని చెప్పేసి పోలీసులు బెదిరిస్తారని చెప్పేసి అవన్నీ ప్రదర్శిస్తూనే మీకు తమ్ముడని చూస్తే అర్థమవుతుంది. కుప్పం నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఏదైతే ఉందో దాంట్లో కుప్పంలో ప్రజలు యూరియా కోసం బారులు తీరిన ఫోటోలు చూపిస్తూ చంద్రబాబు నాయుడు ఎక్కడ దూకి సావటం మేలు అని చెప్పేసి ఒక మాట ఉంది. అది తీవ్రమైన వ్యాఖ్య. కానీ రైతుల తరఫున, రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, కొట్లాడికి ఫ్యామిలీని వదిలేసి రోడ్ల మీద వచ్చి లైన్లో నిలబడి గంటల తరబడి, కొంతమంది అయితే దొరక్క సాయంత్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ రాత్రులు చూస్తారు. ఇలాగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిజంగానే ఎప్పుడు కూడా రైతులు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కనిపించలేదు. ఎందుకంటే ఆర్బీకేలు ఉండేవి, రైతు భరోసా కేంద్రాలు. వాటిలో రైతులకు కావాల్సిన పనిముట్లు కానీ, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు కానీ, యూరియా కానీ, లేదంటే పంటలకు జల్లే మందులు కానీ, పెస్టిసైడ్స్ కానీ అన్ని కూడా గవర్నమెంట్ చక్కగా రైతులకి టయానికి అందించేది ఆర్బీకే సెంటర్లో. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఆర్బీకే సెంటర్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. రైతులకి ఇవ్వాల్సిన యూరియా కానీ వాటిని ఇవ్వని పరిస్థితి. అది అచ్చెన్నాయుడు గారు కూడా ఆయన అంగీకరించారు ఆ విషయాన్ని. సో అచ్చెన్నాయుడు గారికి సంబంధించిన టెక్కల నియోజకవర్గంలో, అంటే వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారి సొంత నియోజకవర్గంలో కూడా రైతులు యూరియా కోసం రోడ్ల మీద ఎలాగా గొడవలాడుకుంటున్నారు. ఫేస్బుక్ అవన్నీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే రైతులు గొడవాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు యూరియా కోసం రోడ్ల మీద వచ్చి. సో పోలీసులు అయితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం, లేదంటే కొంతమందిని అరెస్ట్ చేయడం జరుగుతోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ఆథెంటిక్ డేటాతో ప్రెస్ మీట్ పెట్టారు. 2 గంటల సుదీర్ఘ ప్రెస్ మీట్ లో ఆయన ఇలా మాట్లాడుతూ అనేక విషయాలు ఆయన అడ్రస్ చేస్తూ వచ్చారు. వాటిలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో, అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో, అంటే టెక్కలి, కుప్పంలలో రైతులు ఏ విధంగా బారులు తీరారు. ఇప్పుడు నేనున్నానుకోండి, నా నియోజకవర్గంలో నాకు ఓట్లు వేసిన ప్రజలు కష్టాలు పడుతుంటే నేను చూస్తూ ఉండలేము. ఒకవేళ నేనే సీఎం అయ్యాను అనుకోండి, ఒకవేళ నేనే సీఎం అయితే కనుక నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి నేను మంచి చేయలేకపోతే రేపు నేను ఎట్లా ఓట్లు అడుగుతాను అనే ఒక టెన్షన్ అనేది ఉంటుంది. వాళ్ళకి యూరియా ఇవ్వడానికి, లేదంటే వాళ్ళకి కావాల్సింది ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి.